సో ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అండి. అసలు ఇది మనకు అంటే ఏ ఫ్యాకల్టీ నోట్స్లో అయినా ఏ బుక్లో అయినా కామన్గా ఉండే క్వశ్చన్ చాలా సింపుల్గా అడిగాడు. ఇంత సింపుల్గా అడగడంలో వాడి ఉద్దేశం కూడా నాకేంటో అర్థం అవ్వట్లేదు. ద సీక్వెన్స్ ఆఫ్ జియోలాజికల్ కంపోజిషన్ ఫ్రమ్ ద డెప్త్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద అర్త్ ఈస్. మీకు తెలుసు ఫస్ట్ ఏంటి, కాంటినెంటల్ క్రస్ట్. కాంటినెంటల్ క్రస్ట్ ఉంటుందండి. తర్వాత ఏంటి, ఓషానిక్ క్రస్ట్, సముద్ర పటలం. తర్వాత ఏంటి, అప్పర్ మ్యాంటిల్, లోయర్ మ్యాంటిల్, ఔటర్ కోర్, ఇన్నర్ కోర్. ఏమడిగాడు, ఉపరితలం వరకు భూమి యొక్క లోతు నుండి అని అడిగాడు. ఈ క్వశ్చన్ కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. లోతు నుండి ఉపరితలం అని చెప్పాడండి. చూడండి, ద డెప్త్ టు సర్ఫేస్, డెప్త్, ఇన్నర్ కోర్. ఇన్నర్ కోర్ అది ఫస్ట్, అసలు వేరే ఆప్షన్ కూడా చూడాల్సిన పని లేదు. ఇన్నర్ కోర్ అనేది ఏది ఉంటే చాలు, ఇన్నర్ కోర్ అయిపోయింది, సింపుల్. ఓన్లీ 1 సెకండ్ టైం వేస్ట్ చేస్తే చాలు, దీనికి మనకు ఆన్సర్ దొరికిపోతుంది. రైట్, ఇన్నర్ కోర్, అవుటర్ కోర్, మ్యాంటిల్, క్రస్ట్, క్లియర్. నెక్స్ట్ ఇది యాక్చువల్గా ఎకనామికల్ క్వశ్చన్ అండి. ఇది ఇంత అంటే మనకు నేను జోగ్రఫీ ఎన్విరాన్మెంటల్ కంబైన్గా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది కొంచెం ఎకానమీ సంబంధించిన క్వశ్చన్. ఎకానమీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఈ బేస్ చేసుకొని చూస్తే, సో ఇక్కడ మనకు ఎస్డిజీస్ ఒక 17 ఉన్నాయి. వాటి యొక్క టార్గెట్స్ కూడా మనకు సమ్వాట్ మోర్ దెన్ 169 వరకు ఉన్నాయి కదండి. ఇక్కడ ఇది కొంచెం క్రిటికల్ క్వశ్చనే. అంటే మనం ఓన్లీ 17 గుర్తుంచుకోవడానికి, వాటిని బైహార్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటాం. సెకండ్ది ఈజీ అండి. ఇక్కడ ఏంటి, సుస్థిరాభివృద్ధి 2.2, ఇది మనకి సెకండ్ గోల్ అనేది మనకు అది ఈజీగా చెప్పొచ్చు. అది దేనికి సంబంధించిందండి, మనకు ఈ పేదరిక నిర్మూలన అని అంటున్నాం కదా, దానికి సంబంధించింది. సో మనకి ఇక్కడ ఏంటి, అది ఒకటే, ఇది ఒకటి టాలీ అవుతుంది. ఏ3 అనేది ఆప్షన్స్ మనకు 2 ఉన్నాయి. అప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటాం. సాధారణంగా 3.1 అనేది మనకి ఇది ఆరోగ్యం, దీనికి సంబంధించిన సూచి కదా. దీంట్లో 3.1 మెటర్నరీ మాతృత్వ మరణాలు అనేది ఒక్కటి బ్రెయిన్లో గుర్తుంచుకుంటే మనకు ఆన్సర్ వచ్చేది బి. మాతృత్వ లేదా ప్రసూతి మరణాలు ఇవే ఉన్నాయి చూడండి, B1 కాంబినేషన్లో చూసుకుంటే చాలు, B1. ఓకే, 3.7 అనేది మనకు యాక్చువల్గా దానికి రీప్రొడక్టివ్ సిస్టమ్, వాటికి సంబంధించింది, పునరుత్పత్తి వాటికి సంబంధించింది, D2 కాంబినేషన్ కూడా ఇక్కడ సూట్ అయింది. ఇంకా ఆలోచించాల్సిన పని లేదు, మనకు ఆన్సర్ ఏంటి, 1. ఓకే, ఇది కొంచెం ఎకానమీ అండ్ ఎన్విరాన్మెంట్ రెండింటికి సంబంధించిన ఉమ్మడి అంశంగా మనం పరిగణించాలి. నెక్స్ట్, రైట్, arrange the following events in chronological order from the earliest to latest. లాస్ట్ అంటే ఆస్పిరెంట్స్ ఏం చేస్తున్నారంటే క్వశ్చన్ని పూర్తిగా చదవట్లేదు కాబట్టి చూడండి, ఎర్లియస్ట్ టు లేటెస్ట్ అంటే ముందు ఏం జరిగింది, లాస్ట్లో ఏం జరిగింది. రియో పృథ్వీ శిఖర్, అది అందుకే తెలుగు చదవద్దని నేను చెప్తుంటాను, ఇంగ్లీష్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి దయచేసి స్టూడెంట్స్. మనం ఎంతో కొంత ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ చదివాక మీకు అర్థం కాకపోతే తెలుగులోకి వెళ్ళండి. రియో అర్త్ సమ్మిట్ మీకు తెలిసిందే కదమ్మా, 1992. ఇది సెండై ఫ్రేమ్వర్క్ యాక్షన్ 2015. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ క్వశ్చన్. నా నోట్స్లో డైరెక్ట్ ఉంటుంది. ఇది UNISDR UNDDR యొక్క ఇంటర్నేషనల్ సమ్మిట్స్ జరిగాయి. ఫస్ట్ వన్ మనకేంటి, యొకోహోమో. సెకండ్ వన్ ఏంటి, హ్యోగో. ఇది 1994, ఇది 2005, 2015. ఇది 1994, ఇది 2005, ఇది 2015. 1994 మనం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్ ఫామ్ చేస్తాం దాని ఇన్స్పిరేషన్గా. 2005 హ్యోగో, మనకి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ వచ్చింది. దీనికి ఇన్స్పిరేషన్గా తీసుకొని మనకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ 2016లో ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ సీక్వెన్స్ చూడండి, అర్లీగా జరిగింది ఏంటి, రియో. తర్వాత ఏంటి, యొకోహామా. AD ఉండాలి. ఇది ఇలా ఈ అబ్బాయి ఎవరో తప్పు పెట్టాడు. సో మనకేంటి ఎర్లీగా ఏం జరిగిందండి, దీని ప్రకారం చూసుకుంటే రియో సమ్మిట్ 1992 ఫస్ట్ ఏ ఉండాలి, తర్వాత ఏముండాలి, యొకోహామా స్ట్రాటజీ ఉండాలి, D. తర్వాత ఏముండాలి, హ్యోగో, C. తర్వాత B. రైట్, ADCB. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సింపుల్ అండి. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ నోట్స్లో మక్కీ టు మక్కీ వచ్చింది, స్టూడెంట్సే చెప్తున్నారు, నేను చెప్పడం కాదు. రైట్, ఇది సింపుల్. అది డిజాస్టర్ ఇవల్యూషన్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా అనే ఫస్ట్ యూనిట్లోకి వెళ్ళి వచ్చిన బిట్, దాంట్లోకి వెళ్ళి చాలా బిట్స్ వచ్చాయండి. నెక్స్ట్, రైట్, మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం దాని యొక్క ఇవల్యూషన్ ప్రాసెస్ అని నేను ఫస్ట్ యూనిట్ చెప్తున్నాను స్టూడెంట్స్కి. ఈవెన్ గ్రూప్ అని చెప్పేటప్పుడు కూడా ఆ విషయం చెప్తున్నాను, వాళ్ళు చాలా ఇష్టపడుతున్నారు. అండ్ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నా అంటే 2004 డిసెంబర్ 26 ఇండియన్ ఓషన్ సునామీ అని చెప్తున్నాం. దాని యొక్క చరిత్ర, దాని తర్వాత ఏం జరిగిందని చెప్తున్నాం. దానికి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ సంబంధం ఏంటి. 1989 డిసెంబర్లో మనకు UNISDR ఫార్మేషన్ కోసం అంతర్జాతీయ విపత్తు కుదింపు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అక్కడ నుంచి మనకు UNISDR UNDDR ఫామ్ అవ్వటం, యొకోహామా
ఓకే, ఆ తర్వాత హ్యోగో, తర్వాత సెండై ఇవి జరగటం, వాటి నుంచి మనం ఇన్స్పిరేషన్గా పొందటం. ఈ మధ్యలో మనకి 2001లో ఇది జరగటం, దీని తర్వాత వాజ్పేయి అధ్యక్షతన ఒక ఆల్ ఇండియా ఆల్ పార్టీ మీటింగ్ జరగటం, వాళ్ళు మనకు జేసీ పంత్ కమిటీ యొక్క రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేయటం. ఈ సీక్వెన్స్ అంతా నేను ఫస్ట్ చాప్టర్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు మొదటి యూనిట్ అదే 3 పేజీలు చెప్తున్నాను, దాని నుంచి ఇప్పుడు దాదాపు ఒక 4-5 బిట్లు వచ్చాయండి ఫస్ట్ యూనిట్ నుంచే. అంటే ఈ భూకంపాలు ఎట్లా వస్తాయి అడగడు అని తెలిసే దీన్ని గెస్ట్ చేసి చెప్పాను. గ్రూప్ 1 స్టూడెంట్స్ ఎక్కడైతే నేను పిలిచి చెప్పానో వాళ్ళు కొంత దీన్ని బాగా అర్థం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు చూద్దాం. A deadly earthquake occurred in Bhuj, Gujarat. Yes, no doubt. More than 20,000 people lost their lives in the earthquake. 20,000 అనేది క్వశ్చన్ మార్క్ అండి. అది కరెక్ట్ అయి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు. ఏ స్టూడెంట్ అయినా దాన్ని గెస్ట్ చేయలేరు. పక్కన పెట్టండి. 13,000 యాక్చువల్గా. చూద్దాం. ద ఎర్త్క్వేక్ అక్కర్డ్ ఆన్ ద ఇండిపెండెన్స్ డే. నో, ఇది ఇండిపెండెన్స్ డే కాదు, ఇది రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే Jan 26న వచ్చింది. అది December 26 సునామీ, Jan 26 ఎర్త్క్వేక్. సో దీన్ని తీసేయండి, ఎలిమినేట్ చేసేయండి. సి ఉండకూడదు, సి లేనిది మనం చూసుకోవాలి. అండ్ స్మృతి వన్, ఎస్ సి, వాట్ ఏ క్వశ్చన్ ఇది. మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ని కరెంట్ ఈవెంట్స్తో కలిపి అడిగాడు. 2022 ఆగస్టులో ప్రధానమంత్రి దీనికి సంబంధించిన స్మృతి వన్ అన్ని ఓపెన్ చేశాడు. రైట్, 2022 ఆగస్ట్ ఎట్ భుజ్ దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇది కరెక్ట్. ఏడి అయితే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. ఏ అండ్ డి ఇక్కడ ఏం అడిగాడు, స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఏ అండ్ డి కాంబినేషన్ లేదుంటే అది కరెక్ట్. సి ఉండకూడదు, సి ఎలిమినేషన్ తీసేయండి. డి ఉండాలి. సో ఇక్కడ ఏ లేదు కాబట్టి నేను ఇది డౌట్ఫుల్ అని చెప్పాను కదా, స్టూడెంట్స్ కూడా డౌట్ఫుల్గా ఉంటుంది. యాక్చువల్గా 13,000 అక్కడ లాస్ జరిగింది ఏమో, తర్వాత ఎస్టిమేషన్స్ ఏమైనా పెంచడం జరిగిందేమో కానీ. సో ఎలిమినేషన్ ప్రాసెస్లో ఇది కరెక్టే, ఏబిడి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది గ్లోబల్ వార్మింగ్ సంబంధించిన ఒక క్వశ్చన్ అండి. ఇది చూడండి. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఏమి ఇచ్చాడు, ఎఫెక్ట్స్ ఇచ్చాడు. ఏ రీజన్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నాడు. బుష్ ఫైర్స్ ఎగ్జాంపుల్ జరిగింది కూడా మనకు బిఫోర్ లాస్ట్ ఇయర్ కరోనా టైంలో మనం బాధపడుతూ ఉంటే ఆస్ట్రేలియా యొక్క ఆగ్నేయ ప్రాంతం, ఓకే, ఆస్ట్రేలియా యొక్క సౌత్ ఈస్ట్ టెరైన్ మొత్తం మనకు ఫారెస్ట్ ఫైర్స్ జరిగి 4 కోట్ల యానిమల్స్ చనిపోయాయి అక్కడ. అర్థమైందా? సో ఆస్ట్రేలియా ఉంటే ఇది కొంత కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో చూద్దాం, A4 కాంబినేషన్లో ఏదైనా ఉందా. ఎస్, ఒకటి ఉంది, చూద్దాం. లోకస్ స్వామింగ్, ఇది మనకు ఏంటంటే మనకు రీసెంట్గా మన రాజస్థాన్, పంజాబ్ ఈ డైరెక్షన్లో వచ్చాయి. అంటే దానికి వెస్ట్లో ఏముంది, పాకిస్తాన్ అవన్నీ. తర్వాత ఏంటి, ఆఫ్రికా ఏషియా కాంబినేషన్లో ఉంటే దానికి కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్. సో B3 ఓకే. హీట్ వేవ్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, మరి ఇంకా మిగతా చూడాల్సిన పని లేదు. A4 B3 కాంబినేషన్ ఏదైనా ఉంటే అది కరెక్ట్. సో కాబట్టి నా వ్యూలో, నా ఒపీనియన్లో ఇది కరెక్ట్ అనుకుంటున్నాను. మళ్ళీ నేను రివర్స్ అనాలిసిస్ చేస్తే తప్పు అవుతుంది. ఎందుకంటే శాశ్వత మంచుగడ్డ కరుగుదల అనేది మనకు అంటార్క్టికాలో ఉండాలి, D1 అనేది కరెక్ట్ అయి ఉండాలి. కానీ ఇక్కడ మీకు బెస్ట్ ఆప్షన్స్ కూడా ఎక్కువగా ఏంటి, ఆర్కిటిక్ అని ఇచ్చున్నాడు కాబట్టి ఇంకా తిరుగులేదు. అర్థమైందా? సో దట్ మనకు వేరే ఆప్షన్స్ లేదు. A4 B3 C1 D2 కాంబినేషన్ ఉన్నది ఆన్సర్ ఇది, ఇంకా తిరుగులేదండి. నెక్స్ట్ వన్, క్రింది వాన్లో ఏది భౌగోళిక ప్రమాదం కాదు, జియోలాజికల్ హజార్డ్. ఇది మనకు డెసిన్వెంటర్ అనే సంస్థ ఒకటి ఉందండి, బెల్జియం బ్రసెల్స్. దాని ఆదర్శంగా తీసుకుని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్లో కూడా ఇది ఇచ్చారు. మనం అప్పుడు ఇప్పుడు ప్రస్తుతం యాప్లో చెప్తున్నప్పుడు కూడా రీసెంట్గా క్లాసెస్ కంప్లీట్ చేశాను. దాన్ని మనం చూసుకుంటూ చెప్పడం జరుగుతుంది. న్యాచురల్ హజార్డ్స్ని 5 కేటగిరీస్గా డివైడ్ చేస్తాం. జియోలాజికల్, హైడ్రోలాజికల్, అట్మాస్ఫియరికల్, క్లైమటోలాజికల్ అండ్ బయోలాజికల్. సో జియోలాజికల్ ఏంటంటే డైరెక్ట్ ప్లేట్ మూమెంట్స్తో సంబంధం ఉంది, భూకంపాలతో సంబంధం ఉన్న ఉంటాయి. జియోలాజికల్ హజార్డ్ నాట్ అని చెప్పాడు కదా, అది గుర్తుంచుకోండి. వోల్కనిక్ ఎరప్షన్ జియోలాజికల్, సునామీ జియోలాజికల్, అండ్ ఏంటిది మైన్ ఫైర్, ఇది కూడా జియోలాజికల్ అయ్యే అవకాశం ఉంది. సో మనకి ఇక్కడ ట్రాపికల్ సైక్లోన్, దిస్ ఈస్ అట్మాస్ఫియరికల్. వీళ్ళు తప్పెట్టారు. మనకి ఇక్కడ మనం ఉష్ణమండల చక్రవాకం అనేది జల సంబంధం కూడా కాదు, హైడ్రోలాజికల్ కూడా కాదు, ఇది వాతావరణ సంబంధం. సో ఇది ఆన్సర్. ట్రాపికల్ సైక్లోన్ పెట్టిన వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ అండి. రైట్, కింది వాక్యాలను పరిగణించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ వాస్ ఎనాక్టెడ్ ఇన్ 2005. ఎగ్జాక్ట్లీ December 23rd, 2005. The National Disaster Management Authority is headed by Prime Minister, no doubt. Correct. State Disaster Management Authority is headed by Chief Minister. Very simple question. ఇదైతే ఇంకా అంటే నా స్టూడెంట్స్ అయితే ఫస్ట్ స్టార్టింగ్లోనే
ఆ జస్ట్ చెప్పిన మొదటి 2 క్లాసులు ఇవే చెప్తున్నాం మనం. ఒకటి ఏం చెప్తున్నాం, ఇవల్యూషన్ ప్రాసెస్. సెకండ్ది ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్, అంటే సంస్థాగత ఏర్పాట్లు. వాటి నుంచే బిట్స్ వస్తాయని చెప్తున్నాను, అదృష్టం కొద్ది వాటి నుంచే వస్తున్నాయి. ఓకే, 3 కరెక్టే అండి, అండ్ ఏబిసి రైట్. నెక్స్ట్ వన్, 2005 సంవత్సరంలో ఈ క్రింది 3 ముఖ్యమైన ప్రపంచ సంఘటనలు జరిగాయి. అసలు ఈ నేమనాలు అర్థం అవ్వట్లేదు టీఎస్పీఎస్సీ వాళ్ళని. ద ఫాలోయింగ్ 3 ఇంపార్టెంట్ గ్లోబల్ ఈవెంట్స్ టుక్ ప్లేస్ ఇన్ 2005. ప్యారిస్ అగ్రిమెంట్ అనేది 2005 కాదండి, అది 2015. ఓకే, అడాప్షన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ 2015. ద థర్డ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఫైనాన్సింగ్ ఫర్ డెవలప్మెంట్, ఇది యాక్చువల్గా మనకు సంబంధించింది కాదు, ఇది కూడా 2015. అంటే వాడు క్వశ్చన్ తప్పించాడు, మనం వెళ్ళొచ్చు కూడా. ఏమని? కోర్టుకి అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది. టీఎస్పీఎస్సీని అప్రోచ్ అవుదాం, వాడు కాదంటే కోర్టు కూడా అప్రోచ్ అవ్వచ్చు. ఇది ఎవరైతే తప్పు పెట్టారో వాళ్ళకి మాత్రం అనుకూలించే అంశం ఇది. సో నో డౌట్ చెప్తాను. ప్యారిస్ అగ్రిమెంట్ మనకి 2015, ఐ థింక్ ఇది November 4 to 6 డిసెంబర్లో జరుగుతుంది ఎండ్లో. ఆఫ్రికా అడిస్ అబెబాలో మీటింగ్ జనవరిలో జరిగింది. న్యూయార్క్ డిక్లరేషన్, ఇది ఎస్డిజి డిక్లరేషన్ సెప్టెంబర్లో జరిగింది. సో ఇది ఫస్ట్ ప్లేస్లో బి ఉండాలి, సెకండ్ ప్లేస్లో సి ఉండాలి, థర్డ్ ప్లేస్లో ఏ ఉండాలి. బీసీఏ ఇస్ కరెక్ట్ కాంబినేషన్. 4 విల్ బి ఆన్సర్. 4 రైట్. నెక్స్ట్ వన్, ఇది కొంచెం ఎనలిటికల్గా ఉంటుంది. ఈవెన్ ఆ హీట్లో, ఆ టెంపరేచర్లో నేను రాసినా కూడా తప్పు పెట్టే అవకాశం ఉంది. మీరు తప్పు పెట్టినా భయపడాల్సిన పనేం లేదు. మీరు కరెక్ట్ పెడితే మాత్రం విపరీతమైన మేధావులు మీరు. గ్లోబల్ సర్ఫేస్ టెంపరేచర్ వాజ్ 1.09 degrees హయ్యర్ ఇన్ ద డికేడ్ దెన్ ఇన్ రైట్. ఇది 1.1 నుంచి 1.2 వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు. అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు 1.5 డిగ్రీల మేర పెరిగింది అంటున్నారు. కాబట్టి ఇది అప్రాక్సిమేట్లీ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. స్టేట్మెంట్ 1. ద గ్లోబల్ టెంపరేచర్ ఇంక్రీజెస్ ఈస్ లార్జర్ ఓవర్ ద ల్యాండ్ దెన్ ఓవర్ ద ఓషన్. ఇక్కడ చూద్దాం, ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదల మహాసముద్రాలపై కంటే భూభాగంపై ఎక్కువగా ఉంటుంది. అంటే దాని యొక్క ఇంపాక్ట్ ఇక్కడ అడుగుతున్నాడు. ఇంపాక్ట్, ప్రభావం భూభాగం మీద కన్నా సముద్రాలు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇంక్రీజ్ అవుతుంది. మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్ వల్ల మోర్ వాటర్ ఇస్ యాడెడ్ టు ద ఓషన్. అది ఫ్లడ్స్కి, అది అసలు మెరైన్ ఎకోసిస్టమ్ మొత్తానికి డిస్ట్రక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఐలాండ్ కంట్రీస్ అన్నీ కూడా డిస్ట్రక్ట్ అవుతాయి, అన్నీ కూడా సబ్మర్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది నెగిటివ్ సెన్స్ ఉన్న స్టేట్మెంట్. కాబట్టి ఏ ఓన్లీ అని ఉంటే మాత్రం కరెక్ట్. ఇది నా విషయంలో. ఏమైనా దీని మీద డైవర్సిటీ ఒపీనియన్ ఉంటే మాత్రం అది నేనేం చేయలేను. ఇన్ మై ఒపీనియన్ ద ఆన్సర్ విల్ బి ఏ. నెక్స్ట్, రీసెంట్గా ఈ రిపోర్ట్ ఇచ్చారండి, 2022 ఐ థింక్ జూలై ఆగస్టులో వచ్చింది. ఇక్కడ ఏమని అడిగాడు, వాయు కాలుష్యం నేపథ్యంలో భారతదేశంలో నగరాలను అవరోహణ క్రమం, అంటే ఫస్ట్ నుంచి లాస్ట్కి రాయమంటున్నాడు. మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఢిల్లీ 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 అని ఎప్పుడు ఇదే బ్రెయిన్లో ఉంటుంది. ఓకే, ఆ రిపోర్ట్లో ఏం చేశాడంటే ఈ అసలు ఫస్ట్ 4 ప్లేసెస్ చూడండి. భివాడి రాజస్థాన్, ఢిల్లీ అవుట్స్కర్ట్స్ కిందకు వస్తుంది. దర్భంగా బీహార్, పాపులేషన్ ఇంపాక్ట్ ఉంది అక్కడ. కొత్త ఢిల్లీ, ఢిల్లీ, గజియాబాద్ యూపీ, ఇది కూడా ఢిల్లీ అవుట్స్కర్ట్స్లో ఉంది. అన్ని పొల్యూటెడ్ సిటీసే. ఆ రిపోర్ట్లో ఇంతకుముందు మనకు 1-2 ఏంటి మనకు చాలా ప్లేసెస్ వచ్చాయి. అలా లాస్ట్ రిపోర్ట్లో ఫస్ట్ ప్లేస్లో భివాడి ఉందండి. ఇది ఒక్కటి గుర్తుంచుకుంటే ఆన్సర్ ఆటోమేటిక్గా వస్తుంది. మనం ఏమైనా కన్ఫ్యూజ్ అయి పెడితే ఇది పెడతాం. కొత్త ఢిల్లీ అని ఫస్ట్ ప్లేస్లో భివాడి ఉంది, భివాడి తర్వాత ఢిల్లీ ఉంది, ఢిల్లీ తర్వాత దర్భంగా ఉంది, దర్భంగా తర్వాత న్యూఢిల్లీ ఉంది, అండ్ ఐ థింక్ 6th or 7th ప్లేస్లో మనకు గజియాబాద్ ఉంది. సో భివాడి తర్వాత దర్భంగా తర్వాత న్యూఢిల్లీ కాంబినేషన్ ఉండాలి. భివాడి, దర్భంగా, న్యూఢిల్లీ, గజియాబాద్ విల్ బి ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, ఇది ఓషనోగ్రఫీ యూనిట్ అయిపోయిన వెంటనే, ఈవెన్ రీసెంట్గా మనం రోహిత్ సార్ క్లాసెస్ కూడా చెప్పడం జరిగింది, అక్కడ కూడా మీరు చూడండి వీడియోస్లో. ఓషనోగ్రఫీ యూనిట్ అయిపోయిన వెంటనే, కరెంట్స్ అయిపోయినప్పుడు నేను స్టూడెంట్స్కి వాళ్ళకి ప్రతి సందర్భంలో కూడా జియోమార్ఫాలజీ అప్పుడు ల్యాండ్ ఫామ్కి సంబంధించిన టేబుల్ ఇస్తున్నాను. ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా చెప్పేటప్పుడు ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ తెలంగాణ చెప్తున్నప్పుడు పీక్స్ సంబంధించిన టేబుల్ ఇస్తున్నాను. అట్లా ఇది చెప్తున్నప్పుడు, కరెంట్స్ చెప్తున్నప్పుడు టేబుల్ డైరెక్ట్గా ఇస్తున్నాను. అక్కడ ఏమైనా హైలైట్స్ ఉంటే రాపిస్తున్నాను. నోట్ అని చెప్పి ద ఓన్లీ కాంటినెంటల్ షెల్ఫ్ లెస్ సి, ఓన్లీ బ్యాంక్ లెస్ సి, సరగోస్ అని చెప్పా. లాస్ట్ 2000 మన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో వచ్చింది మొన్న, క్యాన్సిల్ అయిన పేపర్లో. అదే చెప్తున్నా, అదొక్క పేపర్ కనీసం ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోబోలా చూసుకోండి బాబా అని చెప్తున్నా, 1 మార్క్ వచ్చేది. రైట్.
ఏంటి క్వశ్చన్ ఏంటి? సముద్ర ప్రవాహాలు వాటి స్థానం రకాలని పోల్చండి. తెలుగులో మనకు అర్థం కాదు క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఓషన్ కరెంట్స్ అండ్ దేర్ లొకేషన్. ఇది కరెక్ట్గానే ఉంది. బెంగుళ వామ్ కరెంట్ తప్పు. బెంగుళ కోల్డ్ కరెంట్ ఈస్ కాజ్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ కలహారీ డెసర్ట్. కలహారీ ఎడారి ఏర్పడడానికి కారణం ఇదే, కోల్డ్ కరెంట్. ఇది తప్పు. కురోషియో వామ్ కరెంట్, ఇది కోల్డ్ కరెంట్ ఇచ్చాడు, తప్పు. నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ పెసిఫిక్ ఓషన్, ఓహో మ్యాచ్ ద ఫాలోయింగ్, సారీ మ్యాచ్ ద ఫాలోయింగ్. బెంగుళ కోల్డ్ కరెంట్ అండి, A2 ఉండాలి. కురోషియో వామ్ కరెంట్ ఉంది, కురోషియో పెసిఫిక్ ఓషన్ కూడా ఉంది. 2 ఆప్షన్స్ ఉన్నాయి. కురోషియో వామ్ కరెంట్, కురోషియో పెసిఫిక్ ఓషన్ ఉంది. సో కురోషియో ఎయిదర్ వామ్ కరెంట్ అయి ఉండొచ్చు లేదా పెసిఫిక్ ఓషన్. చూద్దాం. నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్, ఇది అట్లాంటిక్ ఓషన్ కాబట్టి ఇక్కడ అట్లాంటిక్ ఓషన్ లేదు. నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్, నార్థన్ ఓషన్స్లో ఎనీ డ్రిఫ్ట్ విల్ బి వామ్. నార్థన్ ఓషన్స్, ఉత్తర మహాసముద్రాల్లో ఏ డ్రిఫ్ట్ అయినా సరే అది వెచ్చని లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ నార్త్ అట్లాంటిక్ వామ్ ఉండాలి. అంటే C1 A2 C1 కాంబినేషన్ ఒక్కటే ఉంది, ఇంకా తిరుగులేదు. మిగతా చూడాల్సిన అవసరం లేదు. అగుల్హాస్ ఇండియన్ ఓషన్ మీకు చెప్పాను. ద ఓన్లీ కరెంట్ విచ్ ఈస్ ఇన్ 2 డిఫరెంట్ డైరెక్షన్స్ ఈస్ అగుల్హాస్. నోట్లో కూడా రాపించుంటాను నేను, నోట్బుక్లో. ఓకే, నెక్స్ట్. ఇదండి అసలు ఏంటో అర్థం అవ్వట్లేదు. కానీ గత TSPSC కానీ APPSC కానీ ఈ సెన్సస్ అనే యూనిట్ చూసుకుంటే, పర్ఫెక్ట్గా చూసుకుంటే 4-5 మార్కులు వస్తున్నాయి. అది ఏంటంటే కొంత డాటా మనం గుర్తుంచుకోవాలి, బ్రెయిన్ లాస్ సీక్వెన్సెస్ గుర్తుంచుకోవడానికి ప్రయత్నించాలి. దీంట్లో కూడా ఇచ్చాడు, చూద్దాం. ఇవి మనకు యాజ్ పర్ సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకు ఈ సిటీస్ టైర్ 1 నుండి 6 వరకు ఉంటాయి సిటీస్. టైర్ 1 1 lakh కన్నా పాపులేషన్ ఎక్కువగా ఉండాలి. టైర్ 6 5,000 కన్నా తక్కువగా పాపులేషన్ ఉండాలి. ఈ సీక్వెన్స్ గుర్తుంచుకోండి. ఇక్కడ టైర్ 1 లేదు, టైర్ 6 లేదు. ఓకే, సో లెస్ దెన్ 5,000 పాపులేషన్ క్లాస్ 6 ఇచ్చాడు. ఇది కరెక్ట్ అయితే చూద్దాం. ఒకసారి చూడండి అమ్మా. క్లాస్ 6 5,000 బిలో. క్లాస్ 5 5,000 to 9,999. క్లాస్ 4 10,000 to 20,000 అంటే 19,999. క్లాస్ 3 20,000 to 49,999. క్లాస్ 2 50,000 to 99,999. క్లాస్ 1 lakh అబోవ్. చూడాలి. మనకు 4 ఇచ్చాడు కదండి, 4 చూద్దాం. నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. క్లాస్ 3 టౌన్స్ అసలు 30,000 అనేది లేదండి, అది ఫస్ట్ చూద్దాం. క్లాస్ 6 బిలో 5,000 కరెక్ట్. క్లాస్ 2 50,000 to 19 కరెక్ట్. క్లాస్ 5 5,000 కరెక్ట్. అసలు 30,000 అనేది లేదు మనకు క్లాసిఫికేషన్లో, ఎక్కడ 30,000 లేదు, 20,000 ఉంది. కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఆన్సర్ విల్ బి 1. నెక్స్ట్ వన్, రైట్, ఇగ్నియస్ రాక్స్. నేను జనరల్గా ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 వరల్డ్ జియోగ్రఫీ ఉన్నప్పుడు రాక్స్ ఒకటి పెద్దగా పట్టించుకోవట్లేదు, ఎందుకంటే అది మనకి ఎక్కడో ఫిజియోగ్రఫీ చెప్పేటప్పుడు చెప్తున్నాం, అక్కడ క్లియర్గా చెప్తున్నాం. ఇగ్నియస్ రాక్స్, ఇప్పుడు మన తెలంగాణ ప్లాట్యూ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ప్లాట్యూ ఉంది. ఈ ఇగ్నియస్ రాక్స్లో స్ట్రాటిఫికేషన్ జరగదు. అలాంటి కొన్ని పాయింట్స్ బ్రెయిన్లోకి ఎక్కించడం జరుగుతుంది. అలాంటివి గుర్తుంచుకుంటే చాలు, సరిత రూపంలో ఉండవని. ఇక్కడ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు ఇగ్నియస్ రాక్స్. ప్రాథమిక శిలలమ్మ. ఇగ్నియస్ రాక్స్ ఆర్ గ్రాన్యులర్ ఆర్ క్రిస్టలైన్. ఇదేమి ఇచ్చాడు తెలుగులో? అమ్మ, స్ఫటికాకారంగా ఉంటాయి. కరెక్టే. అంటే తెలుగులో ఈ పదం ఇస్తాడో లేదని ఆలోచించాను. నెక్స్ట్, దే డు నాట్ హ్యావ్ స్ట్రాటా లైక్ సెడిమెంటరీ రాక్స్. రైట్, స్ట్రాటిఫికేషన్ అనేది వీటికి ఉండదండి, తక్కువ ఉంటుంది. ఓకే, అవక్షేపణ శిలల వంటి పొరలు అనేవి ఏమి, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? రైట్, అవక్షేపణ శిలల వంటి పొరలు అనేవి తక్కువగా ఉంటాయి. రసాయన శైథిల్యం, కెమికల్ డీకంపోజిషన్ ఆర్ కెమికల్ వెదరింగ్ అనేది తక్కువ. ఇది కూడా కరెక్టే. అగ్నిశిలల్లో శిలాజాలు ఉండవంటే రేర్, చాలా రేర్. వాడి దాంట్లో కూడా ఈ స్టేట్మెంట్ కరెక్టే. అంటే ACD ఉంటే అది అవుతుంది, ఒకవేళ ACD లేకపోతే ABCD ఉంటే కరెక్ట్ అండి. 2 ఆన్సర్. నెక్స్ట్, జూయిడర్జీ. ఇది చాలా డిఫికల్ట్ బిట్, ఆస్పిరెంట్కి చాలా డిఫికల్ట్ బిట్. ఈవెన్ నేను కూడా ఎక్కడ చెప్పడానికి ప్రయత్నించలేకపోయాను. ఇది వరల్డ్ మ్యాప్ చెప్పుకున్నప్పుడు, యూరోప్ చెప్పుకున్నప్పుడు అక్కడ చెప్పాలి. ఓకే, అక్కడ మనం యూరోప్ మ్యాప్ చెప్పుకుంటున్నప్పుడు ఇలాంటి విషయాలు టచ్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఏంటంటే యాక్చువల్గా మనకు వాళ్ళు
ఆ సి నుంచి ఏంటంటే కొంత ఏరియాని తయారు చేసుకుంటూ యాన్సిలరీ యాక్టివిటీస్ని డెవలప్ చేస్తున్నారు. డైక్స్ అంటే వాల్స్, ఇక్కడ డైక్స్ అనేది కాదు. గీజర్ అనేవి అక్కడ ఉండకపోవచ్చు, గీజర్స్ కూడా ఆన్సర్ కాదు. క్యానియాన్స్ అంటే పెద్ద పెద్ద రివర్స్ కూడా అక్కడ లేవు, ఇది కాదు. సో హైయెస్ట్ ప్రాబిలిటీ ఉన్న ఆన్సర్ ఏంటంటే పోల్డర్స్. వాడు తెలుగులో ఇవ్వలేదు, తెలుగు మీనింగ్ వాడికి తెలిసి కూడా సావదు. అర్థమైందా? కొత్తగా సృష్టించబడ్డ భూమి అనే అర్థం ఇది. ఓకే, కాబట్టి పోల్డర్సే కరెక్ట్. ఇంకా మిగతాది ఏది అయ్యే అవకాశం లేదు. ఆస్పిరెంట్స్ ఎక్కువగా డైక్స్ పెట్టే అవకాశం ఉంది. ఓకే, డైక్స్ వల్ల ఫామ్ అయిన పోల్డర్గా దీన్ని చెప్పాలి. సో 2 గనక 1 and 3 అని అంటే కనుక 1 and 3 అయ్యి ఉండే అవకాశం ఉంది. ఈ 2 ఇండివిజువల్గా ఇచ్చాడు కాబట్టి మనం ఏమని పెట్టవచ్చు, పోల్డర్స్. దీనికి అవసరమైతే మనం టీఎస్పీఎస్సీకి కంప్లైంట్ కూడా చేయొచ్చు బిట్ మీద. నెక్స్ట్ రైట్, నేను ఆస్పిరెంట్స్కి చెప్తున్నప్పుడు తెలంగాణ జాగ్రఫీ అంటే తెలంగాణ జాగ్రఫీ కోసం మాట్లాడేటప్పుడు జాగ్రఫీ కాదబ్బా మీరు ప్రిపేర్ అవ్వాల్సింది 2 డాక్యుమెంట్స్ అని చెప్తున్నాను. ఒకటి సోషియో ఎకనామిక్ అవుట్లుక్, ఇంకొకటి తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్. వాటి నుంచే బిట్స్ వస్తాయి. లాస్ట్ టైం కూడా వచ్చింది. లాస్ట్ టైం కాళేశ్వరము మనం చూసాం లాస్ట్ టైం. అదేవిధంగా కొన్ని ప్రాజెక్ట్స్, మీడియం ప్రాజెక్ట్స్ రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్ ఇచ్చాడు. అది మనకు స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నుంచి వచ్చింది. సేమ్ బిట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ మీరు ఓపెన్ చేసి అగ్రికల్చర్కి వెళ్తే నార్త్ తెలంగాణ జోన్, సెంట్రల్ తెలంగాణ జోన్ అండ్ సౌత్ తెలంగాణ జోన్ అని వస్తుంది. సౌత్ తెలంగాణ జోన్ అంటే ద అస్ట్రల్ డిస్ట్రిక్ట్స్ లైక్ మహబూబ్ నగర్, నల్గొండ అండ్ రంగారెడ్డి. ఆ 3 జిల్లాలకు సంబంధించిన జిల్లాలు దీంట్లో ఉన్నాయా? ఎస్, రంగారెడ్డి నుంచి వనపర్తి, రంగారెడ్డి, వికారాబాద్, నో డౌట్ ఇది కరెక్టే. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు ద సదరన్ తెలంగాణ అగ్రోక్లైమేటిక్ జోన్. 3 క్లైమేటిక్ జోన్స్ ఉన్నాయి. నార్థన్ తెలంగాణ అగ్రోక్లైమేటిక్ జోన్ మనకు పొలాస, జగిత్యాల పొలాస హెడ్ క్వార్టర్స్. సెంట్రల్ తెలంగాణ అగ్రోక్లైమేటిక్ జోన్ మనకు వరంగల్ ఏంటి హెడ్ క్వార్టర్స్. అండ్ సదరన్ తెలంగాణ క్లైమేటిక్ జోన్ మన మహబూబ్ నగర్, నాగర్ కర్నూలులో ఉన్న పాలెం హెడ్ క్వార్టర్స్. ఈ క్లైమేటిక్ కండిషన్స్ ఇక్కడ చూడండి. మీరు ఇది కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఉంటే ఉండొచ్చు, లేదంటే లేదు. ఇది డౌట్ఫుల్గా ఉంది. దిస్ జోన్ ఈస్ ప్రిడామినెంట్లీ అండర్లైన్ బై అల్యూవియల్ సాయిల్ అన్నాడు. అసలు తెలంగాణలో బిలో 1% కూడా లేవు. ఓన్లీ మెదక్ డిస్టిక్లో అండ్ ఖమ్మం డిస్టిక్లో అల్యూవియల్ సాయిల్స్ ఉన్నాయి మనకు. ఇంక ఇది సదరన్ తెలంగాణ, అసలు ఖమ్మానికి మెదక్కి సంబంధమే లేదు. ఇక్కడ ప్రీడామినెంట్ సాయిల్స్ ఆర్ రెడ్ సాయిల్స్, రెడ్ శాండీ లోమ్స్. వాటిని మనం ఏమంటామంటే చల్క నేలలు అని పిలుస్తున్నాం. అర్థమైందా? కాబట్టి ఇది తప్పు. సి ఉంటే ఆన్సర్ కాదండి. సి ఉంటే ఆన్సర్ కాదు. మిగిలింది ఏంటి? ఏ అండ్ బి. వెరీ సింపుల్, రైట్? నెక్స్ట్ వన్, ఇది రీసెంట్గా ఏపీఎస్సీ గ్రూప్ 2లో కూడా పెట్టాడు. సెన్సస్ చెప్తున్నప్పుడు అప్పటికే విసిగిపోయి ఉంటాం. ఇంతవరకు ఫ్యాకల్టీలు వెళ్ళడం కష్టం. వెళ్ళిన ఫ్యాకల్టీకి మీరు దండం పెట్టవచ్చు. నేను కూడా నా సెన్సస్ యూనిట్లో ఇంతవరకు నేను ఎప్పుడు వెళ్ళలేదు. జనరల్గా ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి, ఎక్కువ మాట్లాడుతున్న లాంగ్వేజ్ ఏంటి, ఒకవేళ మనకు ఎక్స్టర్నల్గా మాట్లాడుతున్న లాంగ్వేజ్ ఏంటి, విదేశాల్లో ఎక్కువగా మాట్లాడుతున్న భాష ఏంటి, అది చెప్తాం. కానీ ఇంత డీప్గా వెళ్ళాం. కానీ ఇది కొంచెం బ్రెయిన్ యూస్ చేస్తే పెట్టొచ్చండి. చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఆస్ట్రిక్ అంటే మనకు సౌత్ ఈస్ట్ ఏషియాకి దగ్గరలో ఉన్న ప్రాంతంలో మాట్లాడే అవకాశం ఉంది. ద్రవిడియన్ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్, తిరుగులేదు. సైనో టిబెటన్ అంటే చైనాకి బోర్డర్లో ఉన్న ప్రాంతాల్లో ఈ లాంగ్వేజ్ ఉండే అవకాశం ఉంది. అండ్ ఇండో యూరోపియన్ వెస్టర్న్ పార్ట్స్లో ఈ లాంగ్వేజ్ ఉండే అవకాశం ఉంది. జియోలాజికల్గా బ్రెయిన్ని యూస్ చేస్తే చెప్పొచ్చు సరిహద్దుల్ని బట్టి. చూద్దాం. ఆస్ట్రిక్ ఏంటి? సౌత్ ఈస్ట్ ఏషియన్ స్టేట్. సౌత్ ఈస్ట్ ఏషియన్కి దగ్గరలో ఉన్న స్టేట్స్ ఇక్కడ ఏమున్నాయి? మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్. డౌట్ ఉంది, చూద్దాం. ద్రవిడియన్ కేరళ, B2. సో B2 ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అయి ఉంటుంది. సైనో టిబెటన్ చైనా బోర్డర్లో ఉన్న స్టేట్స్ చూడండి. లదక్ ఉండాలి, అరుణాచల్ ప్రదేశ్ ఉండాలి, సిక్కిం ఉండాలి, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఉండాలి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ విల్ బి ఎలిమినేటెడ్. లదక్, అరుణాచల్ ప్రదేశ్ లేదుంటే అది కరెక్ట్. మనకి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఉంది. సైనో టిబెటన్ C3. ఈ రెంట్లో మళ్ళీ C3 కూడా కలిసి వచ్చింది. కాబట్టి కొంచెం డిఫికల్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇండో యూరోపియన్ నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా ఉండాలి. ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ జమ్మూ కాశ్మీర్ నుంచి ఛత్తీస్గఢ్ వరకు అన్ని ఇండో యూరోపియనే. హిందీ నుండి ఫామ్ అయిన లాంగ్వేజెస్ అన్ని. సో మనకి ఇక్కడ చూస్తే మేఘాలయలో హిందీ లేదు, హిందీ డామినేషన్ లేదు. కాబట్టి ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ కిందకి మేఘాలయ రాదు. D1 ఉండకూడదు. మిగిలింది ఏంటి? D4 కాంబినేషన్లో ఇది ఉంది. సో ఇదే కరెక్ట్, ఇంకా తిరుగులేనిది. ఎందుకంటే ఆస్ట్రిక్ మేఘాలయలో కాశీ లాంగ్వేజ్ ఉంది, కాశీ ట్రైబ్స్ మాట్లాడుతున్నారు. అది ఆస్ట్రిక్ నేచర్ని కలిగి ఉంది. ఇది కొంచెం క్రిటికల్ అయినా సరే జియోలాజికల్ ఫీచర్స్ తోటి ఈజీగా పెట్టొచ్చు ఇది. సో ఆన్సర్ విల్ బి 2. తెలంగాణ జాగ్రఫీ అండి. ఓకే, ఐడెంటిఫై ద టాప్ 3 డిస్ట్రిక్ట్స్ విత్ హైయెస్ట్ షేర్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా.
మన నోట్స్లో డైరెక్ట్ ఉంది ఇది, ఇంకా మనం చూసుకోవాల్సిన పనే లేదు. ఫారెస్ట్ ఏరియా టు దే టోటల్ జాగ్రఫికల్ ఏరియా. మనం ఏం చెప్పుకుంటాం అంటే అక్కడ ఫారెస్ట్ పర్సంటేజ్ అని చెప్పుకుంటాం. ఇది సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఉందమ్మా, ఇది స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో ఉంది. నో డౌట్ జగదీష్ బాంబడి రన్నింగ్ నోట్స్లో కూడా ఉంటుంది, ఇది తిరుగులేదు. ఇంకా అర్థమైందా? ఇది మనం బ్రెయిన్తో మాట్లాడి చెప్పుకోవచ్చు. ఫారెస్ట్ ఏరియా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నాగర్ కర్నూలు. ఫారెస్ట్ ఏరియా విత్ రెస్పెక్ట్ టు ద స్టేట్ జాగ్రఫికల్ ల్యాండ్, స్టేట్ యొక్క ఆ జిల్లా యొక్క జాగ్రఫికల్ ఏరియాలో ఫారెస్ట్ ఏరియా పర్సంటేజ్ అడిగాడు ఇక్కడ. అప్పుడు భద్రాద్రి కొత్తగూడెం రాదు, దానికన్నా ముందు ఏమొస్తుందంటే ములుగు వస్తుంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్ ఉండాలి. ఇది పర్సంటేజ్ క్వశ్చన్, ఇది ఏరియా క్వశ్చన్ కాదు, పర్సంటేజ్. ఎందుకంటే వాడు ఏమన్నాడు, అటవీ ప్రాంతంలో అత్యధిక శాతం అన్నాడు. ఇక్కడ తెలుగులో క్లారిటీ ఇచ్చాడు. సో ములుగు ఉండాలండి ఫస్ట్, ములుగు, తర్వాత భద్రాద్రి కొత్తగూడెం ఉండాలి, ఆ తర్వాత ఆసిఫాబాద్. నో డౌట్ ఇదే ఆన్సర్. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్. 1 విల్ బి ఆన్సర్. జనాభా లెక్కల ప్రకారం నూతనంగా ఏర్పడిన ఈ కింది జిల్లాలో 40% కంటే పట్టణ జనాభా. మన నోట్స్లో టాప్ ఫైవ్ డిస్ట్రిక్ట్స్ చెప్పాను, నోట్స్లో చెప్పాను, తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్కి కూడా చెప్పాను. ఆ మెయిన్స్ బుక్లో కూడా చూడండి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే నేను కూడా కాదు, ఇది మనకు సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఉంది అండ్ ఇది మనకు స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో కూడా ఉంది. మీరు డైరెక్ట్ కూడా చదువుకోవచ్చు, తెలుగు అకాడమీ బుక్లో కూడా ఉంది. ఓకే, మనకు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, హన్మకొండ, మంచిర్యాల టాప్ 5 డిస్ట్రిక్ట్స్. హైదరాబాద్ తర్వాత ఏంటి మేడ్చల్, తర్వాత హన్మకొండ, రంగారెడ్డి, ఆ తర్వాత ఏంటి మంచిర్యాల. నేను స్పెసిఫై కూడా చేశాను. ఓకే, ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి, అయినా సరే ఇక్కడ అర్బన్ ఏరియాస్ ఒక 7 to 8 ఉన్నాయి. అండ్ మంచిర్యాల 50% వరకు కూడా ఇక్కడ ఏముందండి, అర్బనైజేషన్ ఉంది. కాబట్టి చాలా ఈజీగా చెప్పొచ్చు. వరంగల్ అంటే ఇది రూరల్, వరంగల్ రూరల్, పెద్దపల్లి, ఓకే, సంగారెడ్డి, మంచిర్యాల. ఆన్సర్ విల్ బి మంచిర్యాల అండి. కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది, మంచిర్యాలనే మందమర్రి అని, ఓకే, మంచిర్యాల అని చాలా టౌన్స్ ఉన్నాయి అక్కడ. ఓకే, ఎందుకంటే సింగరేణి మైనింగ్ జరగటం, థర్మల్ పవర్ స్టేషన్స్ ఉండటం, వీటి వల్ల అక్కడ అర్బన్ ఏరియాస్ పెరగడం జరిగింది. సో మంచిర్యాల అనేది ఆన్సర్ దీనికి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ మాస్కరిన్ హై. స్టూడెంట్స్ నాకు ఫోన్ చేసి ఇది అయితే అంటున్నారు, చాలా బుక్స్లో కూడా ఉండదు, ఫెమిలియర్ ఆదర్స్ రాస్తున్న బుక్స్లో, మన తెలుగు ఆదర్స్ రాస్తున్న బుక్స్లో ఉండదు. మీరు నేను మెయిన్స్కి చెప్పినప్పుడు కూడా మన భారతదేశంలో అల్పపీడనం ఏర్పడడానికి వేసవి అనంతరం అని చెప్పేటప్పుడు ఒక్కొక్క కారణం చెప్తున్నా. హిందూ మహాసముద్రము, దాని చుట్టుపక్కల ఉన్న భూపరివేష్టిత ప్రాంతం మధ్యలో ఉష్ణోగ్రత వ్యత్యాసం, ఐటీసీజెడ్ ప్రెజెన్స్ అవ్వటం, వెస్టర్న్ జెట్ స్ట్రీమ్స్ హిమాలయాల్ని తాకి 2 శాఖలుగా వెళ్ళిపోవటం, అది టిబెట్ అల్పపీడనం వల్ల అక్కడ పైకి లేచిన గాలులు భారత పీఠభూమి మీదుగానే వెళ్తూ ఎక్కడో మడగాస్కర్కి తూర్పునున్న మాస్కరిన్ దీవుల దగ్గర కిందకు దిగుతున్నాయి. మాస్కరిన్ దీవుల దగ్గర కిందకు దిగుతున్నాయి అంటే అక్కడ అధిక పీడనాన్ని ఏర్పాటు చేస్తుంది, అది చూసుకోవాలి ఫస్ట్. సో ఇక్కడ ఏమిచ్చాడు, మాస్కరిన్ హై ఈస్ లో ప్రెషర్ అన్నాడు. నో డౌట్ ఇట్ ఈస్ హై ప్రెషర్. అక్కడ హై అని ఉంది, ఇంకా లో ప్రెషర్ ఎట్లా అవుతుంది, అది హై ప్రెషర్. కాబట్టి ఏ తప్పు. మాస్కరిన్ హై ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ క్రాస్ ఈక్వటోరియల్ ఫ్లో త్రూ సౌత్ అరేబియన్ సీ అండ్ ఇట్ యాక్ట్స్ యాజ్ సదర్న్ హెమిస్ఫియర్ లింకేజ్. ఇది అంటే మీకు కొంత అర్థం కాదు, ఈ స్టేట్మెంట్ అయితే 90 to 100% పాజిటివ్ సిగ్నల్స్ ఉన్నాయండి. అర్థమైందా? ఇన్ఫ్యాక్ట్ మాస్కరిన్ హై మన ఋతుపవనాల వేగాన్ని పెంచుతుంది. మాస్కరిన్ హై మల్బార్ తీరంలో ఋతుపవనాలు తాకుతున్నప్పుడు ఈ ఉష్ణోగ్రతలు తగ్గి ఈ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పాటు చేయడానికి ఋతుపవన విస్ఫోటనం అనే ప్రక్రియ జరగడానికి కారణం. ఋతుపవన విస్ఫోటనం నేను క్వశ్చన్స్ ఎలా ఇచ్చానంటే మెయిన్స్లో కూడా, ఋతుపవనం May 21కి అండమాన్ నికోబార్లో ఎంటర్ అవుతున్నాయి, June 1కి మల్బార్ తీరంలో ఎంటర్ అవుతున్నాయి. ఇక్కడ ఋతుపవన విస్ఫోటనం ఎందుకు జరుగుతుంది, ఇక్కడ ఎందుకు జరగట్లేదు అని ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి గల కారణం ఏంటి అని అంటే, మనకు మడగాస్కర్కి ఈస్ట్లో మాస్కరిన్ దీవుల వద్ద ఎక్కడో టిబెట్ నుంచి వస్తున్న గాలులు ఇక్కడ కిందకి దిగుతున్నాయి. ఇవి హై ప్రెషర్ని క్రియేట్ చేస్తున్నాయి. దీని యొక్క ఇంపాక్ట్ వల్ల మనకేంటి, మాన్సూనల్ బర్స్ట్ విల్ బి హ్యాపెండ్. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది. కాబట్టి బి ఓన్లీ విల్ బి కరెక్ట్. చూడండి క్వశ్చన్ చూడండి ఒకసారి, ఏమిచ్చాడు, ఏవి సరైనవి. సరైనవి అంటే కరెక్టే. ఏంటి ఆన్సర్? బి. కెన్ బెట్వా నది, ఇది చెప్పేటప్పుడు దాదాపు 1 hour నేను సోది చెప్తుంటానండి. డాక్టర్ కేఎల్ రావు, సర్ ఆర్థర్ కాటన్, నేషనల్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్, దాని కాంపోనెంట్స్ అన్ని మాట్లాడుతున్నాం. చూద్దాం క్వశ్చన్ ఏంటో. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ కెన్ బెట్వా. ఓకే, క్వశ్చన్ అంటే విచ్ అమాంగ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. 3 ఇచ్చాడు. ఇట్ ఈస్ క్రిటికల్ ఫర్ ద వాటర్ సెక్యూరిటీ అండ్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ పూర్వాంచల్ రీజన్. పూర్వాంచల్ రీజన్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కాదు, యూపీ మరియు ఎంపీలో ఉన్న బుందేల్ఖండ్ రీజన్కి సంబంధించింది ఇది. బుందేల్ఖండ్
బుందేల్ఖండ్ ప్రాంతానికి సంబంధించిన ఈ ప్రాజెక్ట్ ఇది, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. 2004లో సురేష్ ప్రభు చైర్మన్గా ఓకే ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్స్ ప్రారంభమైనప్పుడు దీనికి ఫస్ట్ పర్మిషన్ ఇచ్చారు. 36,000 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. ఇంతవరకు పూర్తి కాలే. మొదట ఎకనామికల్, ఇప్పుడు ఎథనికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ని ఫేస్ చేస్తుంది. పన్నా టైగర్ రిజర్వ్ గుండా, పన్నా బయోస్పియర్ రిజర్వ్ గుండా ఇది వెళ్తుంది. చాలా వందల సార్లు ఇది డిస్కస్ చేయడం కూడా జరిగింది. ఓకే, ద ప్రాజెక్ట్ ఇన్వాల్వ్స్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ బెట్వా. ట్రాన్స్ఫర్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ బెట్వా అన్నాడమ్మా. బెట్వాకి వాటర్ వెళ్తున్నాయి. బెట్వా భోపాల్ నుండి వెళ్ళి యమునాలో కలుస్తుంది. కెన్ కంప్లీట్ ఏరియా ఏంటంటే బయోడైవర్సిటీ ఏరియా, ఏంటి హ్యాబిటేషన్స్ తక్కువగా ఉన్నాయి, ఆవాసాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి బెట్వాకి. కాబట్టి ఈ నీటిని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. బెట్వాని కెన్తో లింక్ చేయట్లేదు, కెన్ని బెట్వాతో లింక్ చేస్తున్నారు. కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పయ్యే అవకాశం ఉంది. ద ప్రాజెక్ట్ ఇన్వాల్వ్స్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ బెట్వా కాదు, ట్రాన్స్ఫర్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ కెన్. ట్రాన్స్ఫర్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ కెన్ టు ద బెట్వా. తెలుగులో చూద్దాం. ప్రాజెక్ట్లో దౌధాన్ ఆనకట్ట, ఎస్ దౌధాన్ ఆనకట్ట కట్టారు, ద్వారా బెట్వా నుండి కెన్కి కాదు, కెన్ నుండి బెట్వాకి వాటర్ వెళ్తున్నాయి. ఇది కూడా తప్పే. సో రెండు తప్పు. నెయిదర్ ఏ నార్ బి విల్ బి కరెక్ట్. ఇది డైరెక్ట్ బిట్ అండి. ఇది మనం మాట్లాడడానికి కూడా ఏం లేదు. బిలాయ్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఛత్తీస్గఢ్, మనకు రష్యా సపోర్ట్ చేసింది. బొకారో ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ జార్ఖండ్, రష్యానే సపోర్ట్ చేసింది. దోల్వి మహారాష్ట్ర, దైథరి ఒడిస్సా. సో ఏబిసిడి ఉంటే కరెక్ట్. ఇది డైరెక్ట్ బిట్, ఇక్కడ నాలెడ్జ్ బేస్డ్ బిట్. ఇంకా ఎనాలిసిస్ కూడా స్కోప్ లేదు. రైట్, దిస్ ఇస్ అబౌట్ జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంటల్ క్వశ్చన్స్ ఆఫ్ గ్రూప్ 1. అంటే యాజ్ అ ఫ్యాకల్టీ నేను సాటిస్ఫైగా ఉన్నాను. నోట్స్లో రన్నింగ్ నోట్స్ నుంచి ఎక్కువగా వచ్చాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, ఇది సిన్సియర్ ఆస్పిరెంట్కి మాత్రం దీంట్లో ఒక 70% వరకు ఆన్సర్లు పెట్టగలుగుతారండి. నార్మల్గా మన గ్రూప్ 1 క్వాలిఫై ఆస్పిరెంట్స్ 22 బిట్లలో ఒక 10 బిట్లు కరెక్ట్గా పెడితే మీరు క్వాలిఫై అయ్యే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.